భార్య శ్రమలలో ఏం చేయాలో తెలుసా? ఎత్తిపరుచుడు కాదు, బాధ పెట్టుడు కాదు, అవమానపరచుడు కాదు, నీకు ఇట్లనే జరగాలని అనడం కాదు. నువ్వు ఇట్లా చేస్తున్నావు కాబట్టి నీకు పక్షపాతం వచ్చింది, నువ్వు ఇట్లా చేస్తున్నావు కాబట్టి నీ నోరు పడిపోయింది, నువ్వు ఇట్లా చేసినావు కాబట్టి నీ కాలు తిరిగిపోయింది, నువ్వు ఇట్లా చేసినావు కాబట్టి నీ తల పగిలిపోయింది అని అనకుండా ఏం చేయాలి తెలుసా? భార్య తనతో నిలబడే ఆలోచన కలిగి ఉండాలి. చాలామంది భార్యలు కానీ భర్తలు కానీ బలహీనమైన సమయంలో మల్లుకు రాయేయడం కాదు, ఆ బలహీనత సమయంలో వాళ్ళకు సహకారంగా నిలబడాలి. యోబు భార్య బిడ్డలు చచ్చిపోయారు, పిల్లలు చచ్చిపోయారు, జంతువులు చచ్చిపోయాయి, అన్ని